కోసం చపాతీలు కలుపుతున్నానండి. చపాతీలోకి ఇంకా బంగాళదుంప కూర చిన్న ముక్కలు కోసి బంగాళదుంప కూర చేసాను. ఇంకా కాల్చవలసిన చపాతీలు ఇంకా ఉన్నాయి. సండే ఈరోజు రొయ్యలు తెప్పించాను. రొయ్యలు శనగపప్పు వండుదామని శనగపప్పు పచ్చెనగపప్పు నానబెట్టాను. రొయ్యలు శనగపప్పు బాగా బాగుంటుంది కదా, అందుకని అందులో ములక్కాడ టమాటాలు ఉల్లిపాయలు కోసేసాను. కొద్దిగా పసుపు వేసి గ్యాస్ మీద పెడతాను. చూడు, కొద్ది నీరంతా లాగేసేవారు. ఆయిల్ వేసుకున్నానండి. నెక్స్ట్ బండి పెట్టి ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేసాను. చూడండి, ములక్కాడ టమాటాలు వేసాను. ఇప్పుడు శనగపప్పు రొయ్యలు కూడా వేసాను. కలిపి తర్వాత ఉప్పు కారం వేసాను. ఉప్పు కారం వేసి కొద్దిగా నీరు వేసుకుంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. బట్టలు ఉతికానండి. బట్టలు ఇక పిల్లల బట్టలు స్కూల్కి వెళ్ళి పిల్లల బట్టలు ఉతికేసాయి. ఇదిగోండి అయిపోయింది. కొత్తిమీర వేసాను. రొయ్యలు శనగపప్పు కూర అయిపోయింది. ఇదిగోండి చూడండి, ఈరోజు స్పెషల్ అయితే మాకు రొయ్యలు శనగపప్పు కూర. పిల్లలకి అన్నం పెడుతున్నాను. చూడండి, కూర వేసి ములక్కాడ రొయ్యలు శనగపప్పు పచ్చెనగపప్పు